నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 29న సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు కేసీఆర్ సభకు వస్తారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ఒక్కసారి మాత్రమే సభకు హాజరయ్యారు. ఇక 2025 మార్చి 12న బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ అటెండ్ అయ్యారు. డిసెంబర్ 26 శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో కేసీఆర్ కీలక సమావేశం అయ్యారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారు. దీనిపై పోరాడాలని సూచించారు. అవసరమైతే తానే అసెంబ్లీకి వస్తానని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. ప్రెస్ మీట్లు పెట్టి తోలు తీస్తా అనటం కాదు, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకొచ్చి చర్చలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అవసరమైతే అసెంబ్లీకి వస్తారని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పడంపై చర్చ జరుగుతోంది. అయితే అవసరమైతే అసెంబ్లీ సభా వేదిక ద్వారానే ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల ముందు పెట్టాలని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాల పలు కీలక ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే జిల్లాల్లో బహిరంగ సభల్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొదట మహబూబ్ నగర్ జిల్లా, ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సమావేశాలకు క్యాడర్ ని సిద్ధం చేయాలని నేతలకు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ నేతలతో చెప్పారు. కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేసిందని, తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రజల్లోకి వెళ్తాం, జల హక్కుల ఉద్యమాన్ని నిర్మిద్దామని కేసీఆర్ నేతలకు సూచించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరించాలన్నారు. ఫార్మాసిటీ, హిల్ట్ పాలసీ, ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, చర్చకు పట్టుబట్టాలని కేసీఆర్ కీలక నేతలకు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ కనీసం వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో రారో కానీ సమావేశం ముగిశాక కేసీఆర్ బహిరంగ సభల షెడ్యూల్ పై క్లారిటీ అయితే రానుంది.